ఇక మా బండికి ఒక దిక్కేమో జాతీయ జెండా ఎగురుతూ ఉంటే, ఇంకో పక్క ఖాళీగా ఉన్నదని మా ఆయనేమో కాషాయం జెండా కడుతూ ఉన్నాడు. గిట్లా కట్టడానికైతే మంచి విశేషం ఉంది కదా! ఏందో చెప్తా గానీ జర వీడియోని లైక్, షేర్ చేయరాదుల్లా. గిట్లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ మన అకౌంట్‌లో బోలెడన్ని చూడొచ్చు కాబట్టి ఫాలో కూడా కాల్లి. ఇక మనకు 2 పండుగలొచ్చినాయి కదా! ఒకటి జెండా వందనం వచ్చింది. ఇంకోటేమో 22వ తారీఖు వచ్చింది. ఇక ప్రతిరోజు కూడా ఈ 2 రోజులలో ఎవ్వరి చేతిలో చూసినా జెండాలు పట్టుకుంటూ అవి మంచిగా గాలికి రెపరెపలాడుతూ ఉంటే, మా పిల్లలు వాటిని చూసి మస్తు సంతోషపడ్డారు. దాన్ని ఎగరేసి చూసి ఇక మా బిడ్డ డాడీ డాడీ ఇది ఎగురుతలేదు మన బండికి కూడా కట్టంటే చిన్నది కొనుకొచ్చిండు. జాతీయ జెండా కట్టిండు. ఇక 22 తారీఖు చూసి డాడీ డాడీ మన గేటుకి పెద్దది కట్టిల్లు కదా! మన బండికి కూడా చిన్నది కట్టు మంచిగుంటది అనడుతోనే చిన్నది తీసుకొచ్చిండు. ఇక మా బండికి సెట్ చేస్తుండు. ఇక గట్ల అసలైన విషయం ఏంది అనంటే, ఇక కొన్ని రోజులలోనే మేము లాంగ్ జర్నీ కూడా ఎయ్యబోతూ ఉన్నాము. ఇట్లా జర్నీ చేసేటప్పుడు ఇవి ఇంకా మంచిగా రెపరెపలాడుతుంటే పిల్లలు సంతోషపడతారు కదా! గిక్కడికిక్కడ దుకాణంలో పోయినందుకే ఎంతో సంతోషపడుతున్నారు. ఇక ఆ సంతోషం చూస్తేనే కదా పేరెంట్స్‌కి సంతోషము. ఇక పిల్లల కోరిక ఎందుకు కాదతి అందులో కూడా మళ్ళా మా బిడ్డ అడిగింది కదా అని 2 జెండాలు 2 వైపులా సెట్ చేసి ఉంచిండు. ఇక జర్నీ స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఎట్లా ఊగుతదో తర్వాత చూద్దాం.